నటసింహం నందమూరి బాలకృష్ణ గారి డాకు మహారాజు సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు వచ్చిన రిపోర్ట్స్ కానీ రివ్యూస్ కానీ అంత ఆశాజనకంగా లేవు. సరే, ఇప్పుడు మన టాపిక్ అది కాదు. కానీ డాకు మహారాజు సినిమాకు గేమ్ చేంజర్ సినిమా అనుకోని షాక్ ఇచ్చింది. ఇది మెలోడియస్ షాక్ అన్నమాట. వివరాల్లోకి వెళితే గేమ్ చేంజర్లోని నానా హైరానా పాట ఎక్సలెంట్ మెలోడీ అనే విషయం అందరికీ తెలిసిందే. ఈ చిత్ర మేకర్స్ ఈ పాటను మెలోడీ ఆఫ్ ద ఇయర్ గా ప్రమోట్ చేసుకున్నారు. అయితే చాలా మంది మ్యూజిక్ లవర్స్ దృష్టిలో ఇది మెలోడీ ఆఫ్ ద డికేడ్ కూడా. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఈ పాటకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్నారు. ఈ పాట లిరికల్ చూసిన వారికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి హ్యాండ్సమ్ లుక్స్ గానీ, పాటలోని ఎక్స్ట్రాడినరీ విజువల్స్ గానీ టాప్ నాచ్ గా అనిపించాయి. అయితే ఈ సినిమాను మొదటి రోజు మొదటి ఆట చూసిన ఫ్యాన్స్ అందరూ కూడా ఈ పాట ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తే అసలు ఆ పాటే లేకపోవడంతో తీవ్రంగా డిసప్పాయింట్ అయ్యారు. అయితే అంతలోనే మూవీ టీం అఫీషియల్ గా ప్రకటించింది పాటకు సంబంధించి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయని, అందుకే పాటను జనవరి 14 నుంచి యాడ్ చేయబోతున్నామని ప్రకటించింది. కాగా నానా హైరానా ఫ్యాన్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ ఏమిటంటే ప్రకటించిన తేదీకి 2 రోజుల ముందే, అంటే ఈ రోజు నుండే థియేటర్స్ లో ఈ పాటను ప్రదర్శించబోతున్నారు ఆ చిత్ర మేకర్స్. క్వైట్ న్యాచురల్ గా ఈ సినిమాను ఇప్పటికే చూసేసిన ఫ్యాన్స్, జనరల్ ఆడియన్స్, ఇంకా సినిమా చూడని వాళ్ళు అందరూ కూడా ఈ సినిమాను చూడడానికి థియేటర్స్ కు క్యూ కడుతున్నారు. ఆ పాటలోని పొటెన్షియల్ అది. అట్ ద సేమ్ టైం డాకు మహారాజు కలెక్షన్స్ కూడా ఈ పాట దెబ్బేసినట్టే. అయితే ఇది గేమ్ చేంజర్ మేకర్స్ కావాలని చేసిన పని మాత్రం కాదు. ఏదో యాదృచ్ఛికంగా ఈ డేట్ సెట్ అయిందంతే.